హాయ్ నమస్తే, నా పేరు చిరుమావళ సుబ్బారావు. ఈ రోజు జూలకల్లు గ్రామం పాయసం కోటేశ్వరమ్మ గారి చేను దగ్గరకు వచ్చామండి. లాస్ట్ 3 విజిట్లు చూసాము. లాస్ట్ 3 విజిట్ల తర్వాత ఫస్ట్ విజిట్ అప్పుడు మనం హ్యూమిక్ పొటాష్ పెట్టాము. ఇప్పటికి 30 రోజులు అవుతుంది. ఈ 30 రోజులప్పుడుకి ఫస్ట్ విజిట్ కి, సెకండ్ విజిట్ కి, 3వ విజిట్ కి, 4వ విజిట్ కి తేడా ఒకసారి చూడండి. చేను ఏ రంగు ఉందో ఒకసారి చేను మొత్తం చూడండి. చేను 2 ఎకరాల చేను మంచి రంగులో ఉంది. చేలో నల్లి గాని, తామర పురుగు గాని, తెల్లదోమ గాని ఏమీ లేవు. ఇప్పుడే లైట్ చీడ ఎక్కడన్నా ఒక పురుగు తగులుతుంది. నెక్స్ట్ టైంలో పురుగు మందు స్ప్రే చేయాలి. పురుగుకు ఒక మందు, నల్లికి ఒక మందు అట్లా కాకుండా బిఫ్రియో కానీ, ఎక్స్పోనస్ కానీ ఒకటి స్ప్రే చేద్దాం అనుకుంటున్నాము. ప్రజెంట్ ఈ హ్యూమిక్ పొటాష్ పెట్టినాక లాస్ట్ ఈ 1 month లో చేలో ఏమేమి మార్పులు వచ్చినాయి, ఎంత ఫ్లవరింగ్ వచ్చింది, చెట్టు ఎట్లా ఎదుగుదల ఉంది, ఎట్లా కాయలు పడ్డాయి ఒకసారి చెట్టు చూద్దాం. చూడండి, ప్రజెంట్ ఈ చెట్టు చూడండి, మంచి పూత, పిన్నిసు, మంచి కాపు చూడండి. కాయ కూడా మంచి సైజు, మంచి ఫ్లవరింగ్ మీద ఉంది. చూడండి ఈ చెట్టు ఎట్లా కాసిందో. మంచి కాయబడ్డది. నెక్స్ట్ తంతకి సెకండ్ తంత వచ్చేటట్టు బాగా మంచి కొమ్మ వచ్చేసింది. చేను మంచి కలర్ ఉంది. చేను మంచి ఆరోగ్యంగా ఉంది. ఇట్లా గనక ఈ చేను గనక ఇంకొక 1 month మనం ఇట్లానే మెయింటైన్ చేయగలిగితే మనం 25 అనుకున్నాం, 30 అనుకున్నాం, ఎన్ని క్వింటాలు దిగుబడి అనుకుంటే అన్ని క్వింటాలు దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి కాయలు చూడండి. మంచి కాపు పడ్డది, మంచి ఫ్లవరింగ్ స్టేజ్ ఉంది. మొక్క చాలా నీట్ గా ఉంది. మళ్ళీ ఇంకా ఎదుగుదల చూడండి ఒకసారి. కొమ్మ ఎదుగుదల మంచి ఎదుగుదలలో ఉంది. మొక్క బాగా ఆరోగ్యం ఉంది. మంచి ఫ్లవరింగ్, మొత్తం పిండి దశ. నెక్స్ట్ ఒక 1 month ఇట్లా మెయింటైన్ చేయగలిగితే చాలా ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశాలు ఉంటాయండి. ప్రతి ఒక్క రైతు గమనించాల్సింది ఏంటంటే, ఈ హ్యూమిక్ పొటాష్ పెట్టిన చేలు ఎట్లా ఉన్నాయి, ఈ చేలు బాగా ఇంత ఎందుకు రంగు ఉన్నాయి అనేది ఒక ఐడియా రావాలి ప్రతి ఫార్మర్కి. ఎందుకంటే మనం 20 వేసినాం, 30 వేసినాం, 40 వేసినాం, ఫర్టిలైజర్ వేసినందుకు ముఖ్యం కాదు. చెట్టు ఎంత ఆరోగ్యంగా ఉంది, ఎంత కలర్ ఉంది, ఎన్ని కాయలు ఉన్నాయి, ఎంత పోతుంది అనేది ఖచ్చితంగా ప్రతి రైతు గమనించాల్సింది. నెక్స్ట్ 15 days లో ఈ చేలో ఇంకా ఎంత కాపు వచ్చింది, ఎంత ఫ్లవరింగ్ ఉంది, ఇది ఏ స్టేజిలో ఉంది, ఎంత హైట్ ఉంది. లాస్ట్ విజిట్ కి ఈ విజిట్ కి ఒక్కసారి కాయలు చూడండి. వన్ మంత్ లో ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ విజిట్ లో ఈ చేను గురించి మాట్లాడదామండి.